తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాల అభివృద్ధి కోసం స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని చేపట్టిందని, క్షేత్రస్థాయిలో అధికారులు నిబద్ధతతో పనిచేస్తే అందరికీ మంచి ఫలితాలు అందుతాయని స్వచ్ఛదనం పచ్చదనం జిల్లా ప్రత్యేకాధికారి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ జి రవి తెలిపారు. అంకోలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణతో పాటు పట్టణంలోని లైబ్రరీ ఆవరణలో అధికారులతో కలిసి మొక్కలు నాటారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు జ్ఞాపికలను అందజేసి వారు అభినందించారు. ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వివిధ కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ఆల్ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్లో క్లీన్ చేసే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకుముందే జిల్లా అధికారులతోటి ఈ జిల్లాలో ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమాల మీద సమీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమాలన్నీ కూడా ఈ 5 days అనే కాకుండా రెగ్యులర్గా మనకు ప్లాంటేషన్ ప్రోగ్రామ్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, రెగ్యులర్గా చేసుకోవాలి. ఇందులో భాగంగా స్టూడెంట్స్కి ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేసి ప్రైజ్ విన్నర్స్కి కూడా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంది. చాలా సంతోషం, మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసినారు. ఏవైతే మీరు ఎస్ఏలో రాశారో, ఎలక్ట్యూషన్లో మాట్లాడారో, మీ ఇళ్లలో మీ చుట్టుపక్కల కూడా వాటిని అమలుపరిచే విధంగా మీరందరూ కూడా చర్యలు తీసుకోవాలని గెలిచిన వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ